మనసుకైన గాయాన్ని దాచుకోగలవా? పిశాచాలు పట్టి పీడిస్తున్నాయంటారు. ఆ పిశాచాలను చూసింది లేదు కాని ఈ మణిమ రూపంలో ఉన్న పిశాచి మనల్ని పట్టి పీడిస్తుంది. వికృతంగా మనస్సును ముక్కలు చేసే మాటలు ఆమె నిన్నంటుంటే నేను విని తట్టుకోలేకపోతున్నానమ్మా. మణిమ ఏమైనా అనిందా? ఏమైనా అంటుంది. నరం లేని నాలుకే కదా, దానిష్టం వచ్చినట్టు తిప్పుతుంది. నీ గురించి బయట ఏవేవో పుకార్లు మాట్లాడుకుంటున్నారట. మణిమ చెప్తుంది. మణిమ అసలు మనిషేనా? భగవంతుడు బ్రతకమని బ్రతుకునిచ్చాడు, కానీ ఈ మణిమ బాధల్ని సృష్టిస్తుంది. అస్తమించడానికే సూర్యుడు ఉదయిస్తాడు, క్షీణించడానికే చంద్రుడు ప్రకాశిస్తాడు. అబద్ధాలు చెప్పడానికి ఈ మణిమ పుట్టింది. ఇలాంటి మాటలన్నీ అల్లుడు గారికి తెలిస్తే మన పరిస్థితి ఏంటమ్మా? అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంటుంది. అమ్మా మంజు, నువ్వు ఇప్పుడు ఈ జాబ్ మానేస్తే వచ్చే నష్టమేముంది? నీకు నీ సంసారం కంటే ఈ జాబ్ ఎక్కువ చెప్పు. నా బాధంతా ఇప్పుడు సత్య వచ్చాక మీ ఆయనతో లేనిపోనివి ఇంకా ఎన్ని ఇలాంటి సంబంధాల్ని అంటకొడుతుందో అని నా గుండెల్లో దడ పుడుతుంది. చూడమ్మా, ఎవరో చెప్తే ఆయన తెలుసుకోవడం ఏంటి? ఆయన రాగానే నేనే చెప్తాను. మంజు, నీకేమైనా బుద్ధుందా? నువ్వు చెప్పడం ఏంటే? నేను చెప్పకపోయినా ఈ పుకార్లు పుట్టించిన వాళ్ళు ఆయనకెలాగూ చెప్తారు. అందుకే వాళ్ళకంటే ముందు నేనే చెప్తున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా. మంజు, నా కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అవునండి. ఇంటికి రావడానికి ముందు వెనక అవ్వచ్చు. నువ్వు డ్యూటీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటావు. నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఇంత మంచివాడు నా అల్లుడు. ఇతన్ని నా కూతుర్ని విడగొట్టే ప్రయత్నమే ఆ సిఐతో సంబంధం ఉందనడం. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మంజు? దేవుడా, ఇది చెప్పొద్దు అంటే చెబుతుంది. గొడవ జరగకుండా చూడు స్వామి. అది ఏంటి? పర్లేదు చెప్పు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? స్టేషన్లో నా గురించి, మా సిఐ గారి గురించి లేనిపోని పుకార్లన్నీ ఆ ఎస్ఐ సృష్టిస్తుంది.